హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక చక్కని సందేశం చెప్తాను అనుకుంటున్నాను. ఏంటంటే, మనం మామూలుగా ఇంట్లో ఏదో ఒకటి డిస్కషన్ వచ్చి గొడవ పడేటప్పుడు, అయ్యో ఈ గొడవ జరగకుండా ఉంటే బాగుండేది అని అయిపోయాక అనుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం అన్న ఒక క్వశ్చన్ వేసుకోండి మీరు. అసలు 100లో 98% గొడవలే జరగవండి. ఎందుకంటే ఎవరి మనస్తత్వమైనా ఏ మనిషి అయినా ఒకటే మెంటాలిటీ ఉంటుంది, ఒకటే కామన్ లాజిక్ ఉంటుంది. ఎందుకంటే ఆ లాజిక్లో మనం చెప్పేటప్పుడు మన విచక్షణ కోల్పోతాం. ఇన్ కేసు వాళ్ళకి తప్పు లేకపోయినా మనం ఒకవేళ తప్పు ఉందని రియాక్ట్ అయితే నిజంగా బాధ తట్టుకోలేమండి. అందులోనూ గొడవ పడేది ఎవరితో గొడవ పడతాం? మనకు బాగా కావాల్సిన వాళ్ళతోనో, మనకి బాగా ఇష్టమైన వాళ్ళతోనో గొడవ పడతాం. ఆ తర్వాత మనల్ని మనం జీర్ణించుకోలేం. ఇవన్నీ కాదు, కానీ ఒకవేళ మనకు కానీ అలా ఎప్పుడన్నా ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో అయినా ఎవరితో అయినా నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాను అని ఒక క్వశ్చన్ వేసుకోండి. మీకు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను మీకు ఇది చెప్పాలనుకున్నది. మీకు నచ్చితే నా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే.